రాష్ట్రంలోని సింగరేణి పరిసర ప్రాంతమైన మణుగూరు నందు సమన్విత సమర్పించు ఎన్కేఎస్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో నాగమణి నిర్మాతగా వ్యవహరిస్తూ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించారు. కృష్ణ దర్శకత్వంలో నరేష్ హీరోగా, హీరోయిన్ అనూష కీలకమైన పాత్రలో, ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది పివి రెడ్డి, విజయవాడకు చెందిన శ్యామ్ సుందర్, స్థానిక నటీనటులు, కెమెరా రఘు, సంగీతం అర్మాన్ మెరుగు తదితరులు నటిస్తున్న మారణహోమం 1990 సినిమా నేడు ప్రారంభించామని, ఈ రోజు నుండి 30 రోజులలో భూపాలపల్లి, మణుగూరు, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. 1990 నాటి వాస్తవ పరిస్థితులను చూపించడమే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. మణుగూరు అనే ఊళ్ళో సింగరేణి ప్రాంతంలో ఎన్కేఎస్ ఫిలిమ్స్ వాళ్ళ సినిమా నడుస్తుందండి. సినిమా పేరు వచ్చి 1990s మారణ హోమం. ఈ సినిమాలో హీరో నరేష్, హీరోయిన్ అనూష మరియు ఈ సినిమా నిర్మాత నాగమణి గారు, డైరెక్టర్ కృష్ణ, మేనేజర్ హేమంత్, అనదర్ ఆర్టిస్ట్ ఆల్సో అందరం శ్యామ్ విజయవాడ నుంచి, ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఒంగోల్, పివి రెడ్డి. దీంట్లో ఒక చిన్న ఐ థింక్ ఒక క్యారెక్టర్ చేస్తున్నానండి, భూపతి అని, గ్రామ సర్పంచి. ఈ సినిమా గురించి చెప్పాలంటే 1990లో జరిగిన విశేషాలన్నీ కూడా చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు మా డైరెక్టర్ గారు. మేము ఫస్ట్ భూపాలపల్లిలో శివాలయంలో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాత్రి ఇదే ఊళ్ళో మణుగూరు శివాలయంలోనే కొన్ని సీన్స్ కూడా తీయటం జరిగింది. ఇది దాదాపుగా 30 రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లోనే భూపాలపల్లి, మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో 30 రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ చేస్తారని మా నిర్మాత గారు మాకు మాటిచ్చున్నారు. అదేవిధంగా మిగతా ఆర్టిస్టులందరూ కూడా ఈ సినిమాకి చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ పివి రెడ్డి. నమస్తే.